గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు పరమాత్మ యొక్క దివ్య లీలా విభూతులను వర్ణించి చెబుతూ అందులో భాగంగా గజేంద్ర మోక్షాన్ని వర్ణిస్తున్నారు. గజరాజు తన పరివారంతో అందమైన సరస్సులో, ఆ త్రికూట పర్వత ప్రాంతంలో లోయలో ఉన్నటువంటి వరుణదేవుని సరస్సులో ఆనందంగా విహరిస్తూ అనుకోకుండా ఒక మొసలి చేత పట్టుకోబడి పీడింపబడుతూ 1000 సంవత్సరాలు పోరాడాడు ఆ మొసలితో. అయినా జయించలేక రోజు రోజుకి అతనిలో ఉన్నటువంటి శక్తి కాస్త క్షీణించటం ప్రారంభమైంది. సంసారులు ఏ విధంగానైతే సంసార దుఃఖములతో బాధలు పడుతూ ఉంటారో అలాగే ప్రారబ్ధవశం చేత ఈ కర్మ వచ్చింది, ఈ విధంగా నేను అనుభవించాల్సి వస్తోంది, దీని నుంచి బయటపడాలి అంటే ఆ పరమాత్మని ఆశ్రయించాలి అని అనన్య శరణాగతితో ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ స్వామి, సర్వవ్యాపకుడవైనటువంటి ఓ పరమాత్మ, నిన్ను దర్శించాలనని యోగీంద్రులందరూ ప్రయత్నిస్తూ ఉంటారు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిన్ను పొందాలి అంటే సమస్త ప్రాణుల ఎడల సమభావం ఉండాలి. అలాంటి సాధనతో కూడి ఉంటారు సాధకులు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి నీ దర్శనం, నీ రక్షణ నాకు లభిస్తుందా? న విద్యతే యస్య చ జన్మ కర్మవా ననామరూపే గుణదోష ఏవవా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి. జన్మ కర్మ ఈ రెండూ లేనివాడవు నువ్వు, కానీ నీవు కూడా జన్మించినట్టు కనిపిస్తూ ఉంటావు, అదొక మాయ. అలాగే కర్మలు ఆచరించినట్టు కనిపిస్తూ ఉంటావు, కానీ ఆ కర్మలు నీకు అంటవు. నీకు పేరు లేదు, రూపము లేదు, ఇంకా గుణదోషాలు మాత్రం ఎక్కడివి? అవన్నీ ఉన్నట్టుగా మా ముందు అంతా నటన చేస్తూ ఉంటావు తప్ప ఈ గుణదోషాలు నామరూపాలు ఇవేవీ నీకంటవు. అంటకపోయినా సృష్టిని నీవే చేస్తూ ఉంటావు, ఆ లయాన్ని కూడా నీవే చేస్తుంటావు. అదంతా నీ మాయ, నిన్ను అనుసరించే ఈ జగత్తంతా ఉన్నది. అన్నిటినీ నియమించేవాడవు నీవే కదా. భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమును, పేరు కూడా లేదు నీకు. ఎవ్వనికి లేక జగములు కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నియును దాల్చు. తన మాయతోనే ఇన్ని రకాలైనటువంటివి ప్రకటింపజేస్తూ ఉంటాడు లీలా విశేషాల పరమాత్మ. ఓ స్వామి, ఎక్కడున్నావు, నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నాడు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపాయ ఉరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే. నీవు చేసే పనులన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి, ఓ పట్టాన అర్థం కావు. ధర్మ సూక్ష్మాన్ని ఏ కొందరో మహానుభావులు తెలుసుకోగలుగుతారు, కానీ మహాబోటి సామాన్యుల సంగతి ఏం చెప్పాలి. నీకు రూపము లేదు, అలాగని అన్నిటికన్నా విశ్వవ్యాప్తమైనటువంటి జగత్స్వరూపుడవు నీవే అయి ఉన్నావు. అతి పెద్ద రూపము నీవే, రూపరహితుడవు నీవే. అనంత శక్తయే బ్రహ్మణే, అంతము లేని శక్తి స్వరూపుడవు నీవే, పరబ్రహ్మస్వరూపుడవు నీవేనయ్యా. పరేశాయ, ఉత్కృష్టమైన దైవస్వరూపుడవైన ఓ పరమాత్మ, నమః, నీ కొరకు నమస్కారము. తస్మై,
ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారికి నమస్కారం అని ప్రార్థిస్తూ, ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకు ఇద్ధరూపికి రూపహీనునకు చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మకు పరబ్రహ్మమునకు నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే. స్వయం ప్రకాశకుడవైనటువంటి ఓ స్వామి, ఆత్మస్వరూపుడవైనటువంటి ఓ పరమాత్మ, జగత్ సాక్షిభూతుడవైనటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారము. నమో గిరాం విదూరాయ మనసహ చేతసామపి. మాటలతో చెప్పాలని ప్రయత్నిస్తే ఎప్పటికి పూర్తవుతుంది నీ గుణాలని వర్ణించటం? అవి అనంతమైనవి కదా వేదముల వలె. కాబట్టి నీ గుణములను మాటలతో వర్ణించలేము, మనసులో చింతించలేము. అలాగే చేయటానికి కూడా నీ పరమైనటువంటి ఎన్ని కైంకర్యములు నిర్వహించినా ఇంకా చెయ్యాలనేటువంటి తపన పెరుగుతూనే ఉంటుంది. మాటలకు అతీతమైనటువంటి వాడవు, మనస్సుకి అతిక్రమించి ఉన్నటువంటి వాడవు ఓ పరమాత్మ, నీకు నమస్కారం. మాటలను ఎరుకల మనముల చేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికే నొనర్తు వందనములు. సత్వబుద్ధితో, నిష్కర్మ ప్రవర్తనతో, నిష్కర్మ సాధనతో, నివృత్తి మార్గంతో ఎవరైతే నిన్ను పొందాలని చూస్తారో వాళ్ళని అనుగ్రహించే లక్షణమున్న ఓ పరమాత్మ, నీకు నమస్కారం. ఇక్కడ గజేంద్రుడు కూడా మోక్షాన్నే కోరుకుంటున్నాడు. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. నైష్కర్మ్యేణ సత్వేన విపశ్చిత ప్రతిలభ్యాయ అంటే నివృత్తి మార్గంతో, అదేవిధంగా సత్వగుణంతో ఎవరైతే సాధకులు నిన్ను పొందాలని ప్రయత్నిస్తారో వాళ్లకు మాత్రమే నీవు ప్రతిలభ్యాయ లభించేటువంటి గుణం కలిగినటువంటి వాడవు. కర్మలతో సంగం లేకుండా ఉన్నవాళ్లే పరమాత్మను తెలుసుకోగలుగుతారు. నమః కైవల్యనాథాయ, మోక్షకారకుడవు నీవే కదా స్వామి. నిర్వాణ సుఖ సంవిదే, సాక్షాత్తు ఆ మోక్షమనే శాశ్వతమైన నిత్యమైన ఆనంద స్వరూపం కూడా నీవే ఉన్నావు. శాంతునకు, శాంత స్వభావం కలిగినటువంటి ఓ సత్వగుణ సంపన్న అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు. అటు శాంతస్వరూపము పరమాత్ముడై ఉన్నాడు, ఘోరంగా భయాన్ని కలిగించే స్వరూపము పరమాత్ముడై ఉన్నాడు. ఈ జగత్తంతా ఆయనే అయి ఉన్నప్పుడు ఈ గుణాలు వికారములు అవన్నీ కూడా ఆయనకు సంబంధించినవే కదా. గూఢునకు గుణధర్మికి, అంత తొందరగా తెలియగలిగేటువంటి తత్వం కాదు, రహస్యమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. నిర్వాణ గుణధర్మికి, గూఢునకు గుణధర్మికి, సౌమ్యునకు అఖిల విజ్ఞానమయునకు. ఆ సత్వ రజస్తమో గుణములను తానే నియమిస్తూ వాటితో ఆటలాడేటువంటి ధర్మం కలిగినటువంటి వాడు, సౌమ్య స్వభావం కలిగినవాడు, సమస్త విజ్ఞానముల యొక్క సారము అయిన ఓ పరమాత్మ, నీకు నమస్కారము. నమఃశాంతాయ ఘోరాయ గూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞాన ఘనాయ చ. ప్రజ్ఞాన స్వరూపుడవు కూడా నీవే ఉన్నావు. సర్వసమత్వము మాకు నేర్పించటానికే నువ్వు ఉన్నావు. సమస్తమైన ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపమని తెలియజేయటమే నీ ప్రధానమైనటువంటి లక్షణమై ఉన్నది. అటువంటి సమస్త స్వరూపమైన భేదరహితమైన నీ చక్కని స్వరూపానికి నా నమస్కారము అని వర్ణిస్తూ, క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. మూల ప్రకృతయే, ప్రధానమైనటువంటి ప్రకృతికి కూడా ఆధారభూతుడమైన వాడవు నీవే. అటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారం. ఆత్మమూలాయ, అన్నింటినీ నియమించేటువంటి ఈశ్వరుడవు, నియంతవు నీవే ఉన్నావు. పరమపురుషుడవు నీవే.
సాక్షిభూతుడవు నీవే, సమస్తమునకు అధినాయకుడవు కూడా నీవే ఉన్నావు, సర్వదేహములయందు ఆశ్రయించి ఉన్న క్షేత్రజ్ఞస్వరూపుడవు కూడా నీవే ఉన్నావు ఓ పరమాత్మ అని అనేక విధాలుగా ఆ గజరాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరమాత్మను. సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వప్రత్యయ హేతవే అసతాఛాయ యోక్తాయ సదా భాసాయతే నమః. సమస్తమైన ఇంద్రియములను నియమించేవాడవు నీవే, ఆ ఇంద్రియములకు సంబంధించిన విషయాలు కూడా నీవే. రూపరసగంధ స్పర్శ ఇత్యాదికములు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ మొదలైనటువంటి విషయాలు అవన్నీ కూడా నీవే అయి ఉన్నావు. ఐహికమైనటువంటి కోరికలను కలిగించేటువంటి వాడవు నీవే. సర్వప్రత్యయ హేతవే, సమస్తమైన మనోప్రవృత్తులకు కూడా ఆధారభూతమైన వాడవు నీవే. అసతాఛాయ యోక్తాయ, ఒక ప్రతిబింబాన్ని మనం చూస్తే ఆ ప్రతిబింబం ద్వారా అసలైనటువంటి స్వరూపం మనకి తెలుస్తుంది. అలాగే ప్రతిబింబం ద్వారా అసలు స్వరూపాన్ని తెలుసుకున్నట్లుగా అందరి చేత తెలుసుకోదగినటువంటి వాడవు నీవే. సదా భాసాయతే నమః, నామరూపాత్మకమైనటువంటి సమస్త దేహములను ఆశ్రయించి ప్రకాశించేటువంటి వాడవు నీవే అని ప్రార్థిస్తున్నాడు. నమో నమస్తేఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. నమో నమస్తే, ఓ పరమాత్మా నీకు నమస్కారం. అఖిల కారణాయ, అన్నిటికీ కారణస్వరూపుడవు నీవే. నిష్కారణాయ, కారణరహితుడవు నీవే. అద్భుత కారణాయ, చిత్ర విచిత్రమైన విలక్షణమైన కారణము నీవే అయి ఉన్నావు. సర్వాగమాంనాయ మహార్ణవాయ, ఈ వేదములు శాస్త్రములు ఆగమములు మొదలైన భగవత్ సంబంధమైన జ్ఞానం అంతా కూడా నీవే అయి ఉన్నావు. ఆ జ్ఞానం ఎలాంటిది అంటే మహార్ణవాయ, సముద్రం లాంటిది. అలాంటి అనంతమైన వేద రాశి చేత తెలుసుకోదగినటువంటి వాడవు నీవే, వేద స్వరూపుడవు నీవే. నమోపవర్గాయ పరాయణాయ, ప్రధానమైనటువంటి ఆధారం నీవే మా అందరికీ కూడా. నమోపవర్గాయ, మోక్షస్వరూపుడవు. ఈ పునరావృత్తి అనేటువంటి దుఃఖం నుంచి బయటపడేసి ముక్తులను చేసేటువంటి ఒక చక్కటి స్వరూపం నీవే అయి ఉన్నావు. గుణారణిచ్ఛన్న చిదూష్మపాయ తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. గుణారణిచ్ఛన్న చిదూష్మపాయ, త్రిగుణములనేటువంటివి అరణి లాంటివి. ఆ అరణియందు నిగూఢంగా దాగి ఉన్నటువంటి జ్ఞానమనే అగ్ని నీవై ఉన్నావు. త్రిగుణములు అరణి అయితే నీవు జ్ఞానమనేటువంటి అగ్నిస్వరూపుడవై అరణియందుండే అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటావు. యజ్ఞం చేసేటప్పుడు అరణిని తీసుకువచ్చి, దారువుని తీసుకొచ్చి దాన్ని మధిస్తే అందులోంచి పవిత్రమైన అగ్ని పుడుతుంది. ఆ అగ్నితోనే యజ్ఞం చేస్తారు. అదేవిధంగా నీవెప్పుడైతే సంకల్పం చేసుకుంటావో అప్పుడు ఈ అరణి అనబడేటువంటి సత్వ రజస్తమో గుణములలో ఒక అలజడి బయలుదేరి అప్పుడు ఈ సృష్టి అనేటువంటిది ప్రకటితమవుతుంది. సృష్టి ప్రకటింపబడడానికి అగ్ని లాంటి నీ సంకల్పమే ప్రధానమవుతోంది. తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ, నీ సంకల్పం ద్వారా ప్రకటితమయ్యేటువంటి సృష్టి కలవాడవు నువ్వే. నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ, అన్ని కర్మలు శ్రీమన్నారాయణార్పణమస్తు, శ్రీనివాసార్పణమస్తు, వీటితో నాకే సంబంధం లేదు. ఈ జన్మ ఉన్నది కాబట్టి, ఇది నాకు నియమింపబడింది కాబట్టి పరమాత్మ కైంకర్యపరంగా చేస్తున్నాను అనే నైష్కర్మ్య భావంతో ఎవరైతే వివర్జితాగమ స్వయం ప్రకాశాయ, సమస్తమైన ప్రారంభములను ఇతరమైన కామ్య కర్మలను ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళకి స్వయంగా వారి యందు ప్రకాశించేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడవు. ఆ నైష్కర్మ్య వృత్తితో ఉన్నవారి ఎడల పరమ కరుణ భావంతో రక్షించే లక్షణం కలిగిన ఓ పరమాత్మ
నమస్కరోమి, నీకు నమస్కరిస్తున్నాను. నేను కూడా ఇప్పుడు ఆ నైష్కర్మ్య బుద్ధికే వెడుతున్నాను. ఎందువల్లంటే 1000 సంవత్సరాలుగా ఈ మొసలితో పోరాడుతున్నా ఈ ప్రయత్నం అనేది సాధింపబడడం లేదు, సఫలం అవటం లేదు. కాబట్టి ఈ దేహం కన్నా మోక్షమే నాకు ప్రధానమైనది. నీ అనుగ్రహంతో నాకు ముక్తిని ప్రసాదించు, నీ సన్నిధికి చేర్చుకో అని ప్రార్థన చేస్తున్నాడు. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరికరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. మేమంతా ఎలాంటి వాళ్ళని నీ ముందు? మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ, మా వంటి అజ్ఞానంతో కూడినటువంటి వారికి, జీవులన్నిటికీ మేము అజ్ఞానంతోనే ఉన్నాం, కానీ ప్రపన్న నిన్ను శరణాగతి కోరుతున్నాం, మమ్మల్ని రక్షించమని. అలా శరణాగతి కోరుతున్నటువంటి అజ్ఞానులమైన మా యొక్క అజ్ఞాన పాశములన్నీ ఛేదించి ముక్తినిచ్చేటువంటి వాడవు, నిజమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడవు. ముక్తాయ, నీకు వినాశమే లేదు. భూరి కరుణాయ, గొప్ప కరుణ అనేటువంటి లక్షణం కలిగినటువంటి వాడవు. నమో లయాయ, నాశము లేనటువంటి వాడవు. అలయాయ నమః, నాశము లేని నీ స్వరూపానికి నమస్కారం. స్వాంసేన సర్వతనుభృన్ మనసి ప్రతీత ప్రత్యగ్దృశే, దేహాన్ని ధరించినటువంటి సమస్తమైన ప్రాణులయందు సూక్ష్మ రూపంతో నీవు నిలిచి ఉండి వారిలో చైతన్య శక్తిని కలిగించేటువంటి పరమాత్ముడవు. అటువంటి షడ్గుణ స్వరూపుడవైన, షడ్గుణైశ్వర్య సంపన్నుడవైనటువంటి ఓ భగవత్స్వరూప, ఓ పరమాత్మ, మహానుభావ, బృహతే, పరిపూర్ణుడా, నమస్తే, నీకు నమస్కారము. నీవే అంతా వ్యాపించి ఉన్నావు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండను వాడు కలడో లేదో. దీనుల ఎడ ఉంటాడు, దీనుల్ని రక్షిస్తాడంటారు. అలాగే యోగి గణములు కూడా నిరంతరము నీ గురించే తపస్సు చేస్తూ ఉంటారు, మహాత్ములు కాబట్టి వారిలో కూడా నీవు ఉంటావంటారు. అన్ని దిక్కుల యందు నీవే వ్యాపించి ఉన్నావంటారే. అసలు ఈ కలడు కలడు అనేవాడు ఉన్నాడా లేదా అని కాస్త చమత్కారంగా భక్తిభావాన్ని చూపిస్తూ పోతన గారు అందమైనటువంటి పద్యాన్ని అందించారు ఇక్కడ. ఓ స్వామి, ఇంతగా నిన్ను ఆర్తితో పిలుస్తున్నాను, నీవు కలవు కదా, కాబట్టి నన్ను రక్షించు అని ఆర్తితో గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. ఆత్మాత్మజాప్త గృహవిత్త జనేషు సక్తై దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిస్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. ఇల్లు, బంధువులు, అలాగే సంతానము, గృహ సంబంధమైన విషయాలు, వీటి పట్ల సక్తులై తిరిగేటువంటి వాళ్ళు, అలాగే నేను నాది అనుకునేటువంటి వాళ్ళు ఎప్పటికీ నిన్ను పొందలేరు. జనేషు సక్తై దుష్ప్రాపణాయ, అలాంటి వాళ్ళు నిన్ను ఎప్పటికీ చేరుకోలేరు పరమాత్మ. గుణసంగ వివర్జితాయ, గుణములన్నింటితో ఏ విధమైన సంగము లేనివాడవు నీవు. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ తమ హృదయంలో నీ గురించే తలుచుకుంటూ ఉంటారు. కర్మసంగములను విడిచి జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ, అటువంటి జ్ఞానస్వరూపుడవైన ఓ పరమాత్మ, ఓ భగవాన్, నీకు నమస్కారము. ఓ ఈశ్వర. యం ధర్మ కామార్థ విముక్తి కామాః భజంత ఇష్టాం గతిమాప్నువంతి కిం త్వా శిశోరాత్యపి దేహమవ్యయం కరోతు మే అదభ్రదయో విమోక్షణం. పురుషార్థాలున్నాయి, ధర్మార్థ కామములు, అవి మాకేం వద్దు అని వాటి నుంచి విముక్తి కోరుతూ కేవలము మాకు మోక్షమే కావాలి అని నిన్ను ఎల్లప్పుడూ ఎంతో ప్రీతితో భజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ అనుగ్రహాన్ని పొందుతారు, ఉత్కృష్టమైనటువంటి గతిని సాధిస్తారు. అదే నువ్వు ఉండే స్థానం. ఇష్టాం గతిమాప్నువంతి భజంతః, నిన్ను సేవిస్తూ మాకు మోక్షమే కావాలి అని కోరుకునే వాళ్ళు నీ దగ్గరకే చేరుకుంటారు. నువ్వు ఎలాంటి వాడివి? నీ అనుగ్రహం కోరి నీ దగ్గరకు వచ్చే వాళ్లకు కావలసినటువంటి కోరికలను తీరుస్తావు,
కింత్వా శిశోరాత్యపి దేహమవ్యయం. వారికి ఒక స్థిరమైనటువంటి దేహాన్ని కూడా ఇచ్చేటువంటి వాడవు నీవే. కరోతు మే అదభ్రదయో విమోక్షణం. కాబట్టి అంతులేని దయగలిగిన ఓ పరమాత్మ, నాకు ముక్తిని ప్రసాదించు, ఈ దుఃఖం నుంచి విముక్తిని కలిగించు అని ఆ గజేంద్రుడు పరిపరి విధాలుగా ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంతినో యస్య నకంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. నీ అద్భుతమైనటువంటి లీలలనేవి ఎలాంటివి అంటే సముద్రం లాంటివి, అంటే అంతులేనివి. ఆ లీలలను గురించి ఎంతో అందంగా పాడుకుంటూ నీ గుణాలన్నీ కీర్తిస్తూ మహానుభావులైన వాళ్ళు, మహానుభావులంటే ఎవరు? కోరికలన్నింటినీ విడిచిపెట్టినటువంటి వారు, ఏకాంతిన, ఏకాంత భక్తులు. వారికి నీ అనుగ్రహాన్ని సంపాదించడం తప్ప వేరొకటి అక్కర్లేదు. నా కంచనార్థం వాంఛంతి, ఏ కొంచెమైనా నీకన్నా ఇతరమైనటువంటి లౌకికమైన సుఖాలను వారు కోరరు. నీ అనుగ్రహాన్ని, ముక్తిని మాత్రమే కోరతారు. వాళ్ళు ఎప్పుడు భగవత్ ప్రపన్నాః, నీ యందే ప్రేమ కలిగి నిన్నే ధ్యానిస్తూ కీర్తిస్తూ మంగళప్రదమైనటువంటి ఆ పరమాత్మ చరిత్రను, నీ చరిత్రను చక్కగా గానం చేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఈనాడు నిన్ను స్తుతిస్తున్నటువంటి నాకు కూడా వారికి కలిగినటువంటి అదృష్టాన్నే కలిగించవలసింది అని ప్రార్థిస్తూ, తమక్షరం బ్రహ్మ పరంపరేశం అవ్యక్తమాధ్యాత్మిక యోగగమ్యం అతీంద్రియో సూక్ష్మమివాతి దూరం అనంతమాద్యం పరిపూర్ణమీడే. తమక్షరం, నాశము లేనటువంటి స్వరూపం నీది, శాశ్వతమైన స్థానము నీది. బ్రహ్మ పరంపరేశం, సర్వోత్కృష్టుడవైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడవు నీవే, ఈశుడవు నీవే, అందరినీ నియమించేవాడవు నీవే. అవ్యక్తమాధ్యాత్మిక యోగగమ్యం, సూక్ష్మమైనటువంటి నీ తత్వాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అంతుపట్టనటువంటి గుణగరిమ కలిగినటువంటి వాడవు. అదేవిధంగా ఎవరైతే నీ యందు శ్రద్ధతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో వారికి మాత్రమే గోచరమయ్యేటువంటి లక్షణం కలిగిన వాడవు, భక్తవత్సలుడవు. అతీంద్రియం సూక్ష్మమివ అతి దూరం, ఇంద్రియములను అతిక్రమించినటువంటి స్వరూపం నీది. సూక్ష్మ స్వరూపంతో దేహధారులలో నీవే నిలిచి ఉంటావు, కానీ నిన్ను, సూక్ష్మస్వరూపంతో ఉన్నటువంటి నిన్ను ఈ దేహధారులు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అనంతమాద్యం, ఆది పురుషుడవు అనంతుడవు అయినటువంటి ఓ పరమాత్మ, నిన్ను నేను స్తుతిస్తున్నాను. ఈ స్తోత్రంలో ఉన్న సారాంశం ఏమిటి అంటే, నీకన్నా నాకు వేరొక దిక్కు లేదు అని అనన్యమైనటువంటి భక్తితో ఇతరానపేక్షంగా పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు గజేంద్రుడు. యస్య బ్రహ్మాదయో దేవాః వేదాలోకాశ్చరాచరాః నామరూప విభేదేన ఫల్యాచ కలయాకృతాః. మరైతే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నాడు కదా ఈ ప్రపంచంలో, ఎన్నో రూపాలు. బ్రహ్మ ఉన్నాడు, దేవేంద్రుడున్నాడు, ఇతర దేవతలున్నారు, పశుపక్ష్యాదులు, జంతువులు ఇన్నున్నాయి. ఇవన్నీ ఏమిటి అంటే అవన్నీ నీ లీలా విశేషములే. యస్య బ్రహ్మాదయో దేవాః, బ్రహ్మ మొదలైన దేవతలు గాని, వేదాః వేదములు గాని, లోకములు గాని, చరాచరములు స్థావర జంగమాత్మకములు గాని, ఇన్ని రకాలైన పేర్లు గాని, రూపాలు గాని భేదంగా మనకేదైతే కనిపిస్తున్నాయో అవన్నీ అభేదములే. అంటే పరమాత్మ యొక్క సూక్ష్మమైన కళతో అవన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిపే స్వామి యొక్క సూక్ష్మ కళ. అంటే పరమాత్మ యొక్క పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వారు ఎవరుంటారు? నేను కూడా అలాంటి పామరుణ్ణే స్వామి. ఈ ఐహిక విషయాల్లో పడి నిన్ను మర్చిపోయాను, నన్ను రక్షించు. యథార్చిషోగ్నేః సవితుర్గభస్తయః నిర్యాంతి సంయాంతి అసకృత్ స్వరోచిషః తథా యతోయం గుణ సంప్రవాహః బుద్ధిర్మనః ఖాని శరీర సర్గాః. అగ్ని కావాలన్నప్పుడు తన యొక్క కాంతిని ప్రకాశింపజేస్తాడు, లేదా తన కాంతిని తనలోనే ఇముడ్చుకుంటాడు.
సూర్యుడు కూడా తన ప్రకాశాన్ని ప్రకటింపజేస్తూ ఉంటాడు, కావాలనుకున్నప్పుడు తనలోనే ఇముడుచుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఈ సృష్టిలో కనిపించేటువంటి ఈ బుద్ధి అహంకారాదులు కానీ, జీవరాశులు కానీ, ఈ గుణాలు కానీ, ఇవన్నీ కూడా నువ్వు అనుకున్నప్పుడు నీ నుంచి వెలికి వస్తూ ఉంటాయి, నువ్వు సంకల్పించినప్పుడు నీలోనే చేరుతూ ఉంటాయి. ఇదే విచిత్రము. అటువంటి సర్వగతుడవైనటువంటి ఓ పరమాత్మ, సర్వవ్యాపి అయినటువంటి ఓ పరమాత్మ, నన్ను రక్షించు అని గజేంద్రుడు అద్భుతమైన స్తోత్రాన్ని చేస్తున్నాడు. ఇంకా ఈ స్తోత్రాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ